హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే గోకర్ణకు వెళ్ళింటాం కదా, ఇంకా మురుడేశ్వర్కి అయితే వచ్చామన్నమాట. గోకర్ణలో మేము ప్రొద్దున్నే 6కే వచ్చేసామన్నమాట. 6కి బస్సు డైరెక్ట్ ఉంది మురుడేశ్వర్ కంటే వచ్చేసాము. ఇక 6కి మేము బస్సులో కూర్చోయింటే మేము ఇక్కడ ప్రొద్దున్న 8 గంటలకల్లా ఇక్కడ దిగేసామన్నమాట. ఇక చూడండి, మురుడేశ్వర్కి అయితే మేము అక్కడి నుంచి బస్టాండ్ నుంచి ఇలా ఆటోకి అయితే వచ్చేసాము, దిగామన్నమాట. ఇక వెళ్తూ ఉన్నాం టెంపుల్ లోపలికి. చూడండి గోపురము ఎంత హైట్ ఉందో కదా, మురుడేశ్వర్ గోపురం చాలా హైటు. ఇక్కడ నందిని సీరియల్ కూడా తీశారన్నమాట అప్పట్లో. ఎప్పుడో నేను 15 సంవత్సరాల కింద వచ్చింటామన్నమాట. మా పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉంటారు అప్పుడు వచ్చినాము. ఇంకా ఇప్పుడైతే మాకు అనుకూలమైంది మురుడేశ్వర్కి రావడము. ఎంత ఇంప్రూవ్ అయిందంటే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. చూడండి అబ్బా, చూస్తుంటే స్టార్టింగ్ నుంచే ఇక్కడ సముద్రము, పడవలు ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక లగేజ్ అయితే మేము కౌంటర్లో పెట్టేస్తాం కదా, అంటే మేము ఇక్కడ ఉండడం లేదనమాట. ఇక్కడ చూసుకొని మేము ధర్మస్థలంకి అయితే వెళ్ళాలనుకున్నాము. అందుకోసమే మేము లగేజ్ అయితే కౌంటర్లో పెట్టాం, రూమ్ ఏం తీసుకోలేదు. ఇక దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. ప్రొద్దున్నే వచ్చాం కదా, చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇంకా ఈ గడస్తంభం వరకు అలా గుడి బయట ఇక్కడ వరకు అయితే వీడియో తీయడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఆ తర్వాత మనం గుడి టెంపుల్లో అయితే వీడియో తీయరాదనమాట. ఇక అక్కడైతే నేను వీడియో ఏం తీయలేదు. మనం స్టార్టింగ్లో మురుడేశ్వర్ గోపురం చూసాం కదా, ఆ గోపురం పై వరకు ఇప్పుడు లిఫ్ట్ అయితే వెళ్తుందనమాట. అప్పుడు మేము 15 సంవత్సరాల కింద పోయింటాం కదా, అప్పుడు ఆ లిఫ్ట్లు అయితే పని చేస్తూ ఉండలేదన్నమాట. అప్పుడు బంద్ చేసిండ్రి, ఉండలేదు. ఇప్పుడు బాగా గోపురం వరకు లిఫ్ట్ అయితే వెళ్తుంది. బాగా పైన నుంచి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా సూపర్గా ఉంటుందన్నమాట. ఇక దర్శనం అయిన తర్వాత టిఫిన్ తినడానికి అయితే వచ్చాము. టిఫిన్ అయితే ఇక మనం మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. ఎంత బాగుందంటే అటుకులు, మరి కాఫీ, ఉప్మా టేస్ట్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. సేమ్ ఇలాగే అన్నపూర్ణేశ్వర్ దగ్గర కూడా పెడతారు కదా, అక్కడ కూడా నాకు చాలా ఇష్టం ఇలా అటుకులు, కాఫీ, ఇలా ప్రసాదము చాలా బాగుంటుంది. ఇక టిఫిన్ తిని మేము బయటకైతే వచ్చేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో. గుడి ముందరే ఇలా సముద్రం ఉంది కదా, తిని వచ్చిన తర్వాత ఇలా మనం సముద్రం చూసుకుంటూ ఇక మ్యూజియంకి వెళ్ళొచ్చు అనమాట. ఇక మేము తొందరగా రాండి, మనం మరి ధర్మస్థలం కూడా వెళ్ళాలి కదా అని మా వారైతే గిన అంటున్నారన్నమాట. ఇక మేమైతే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ దగ్గరకు వచ్చాము. గోపురం పై నుంచి లొకేషన్ చూస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ టోకన్ తీసుకొని మేము ఇప్పుడు లిఫ్ట్లో అయితే మేము వెళ్తూ ఉన్నాం పైకి. చూడండి అందరూగా లైన్లో నిలబడి టోకన్లు తీసుకుంటున్నారు కదా, ఇక మేము కూడా టోకన్ తీసుకొని లిఫ్ట్లో అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి ఇదిగో నంబర్లు పడుతున్నాయి కదా, లిఫ్ట్లో కూడా కొంచెం అలా వీడియో తీసాను అనమాట. ఇక లిఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. చూడండి లొకేషను ఎంత బాగా కనిపిస్తూ ఉందో. శివుని విగ్రహం చూడండి చాలా హైట్లో ఉంటుందన్నమాట. మనకి శివుని విగ్రహం అయితే ఇలా కెమెరాలో చిన్న కనిపిస్తూ ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో కదా, చాలా బాగా కనిపిస్తూ ఉంది. వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు కూడా అలా లిఫ్ట్లో వెళ్ళి పైకి వెళ్ళి చూడండి, ఇలా ఎంత బాగా కనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి సముద్రం ఎంత బాగా కనిపిస్తూ ఉందో. చూడండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంది, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అలా ఉంటుందన్నమాట. ఫుల్ గలాట్ అయితే ఉందన్నమాట ఇక్కడ, అందుకనే నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. చూడండి చాలా అంటే చాలా బాగుంది. చూడండి అక్కడ రోడ్ అనమాట, అక్కడి నుంచే మనము టెంపుల్కి వచ్చేది. మేము అక్కడి నుంచి ఆటోలో వచ్చామన్నమాట టెంపుల్ దగ్గర వరకు. చూడండి పైన నుంచి వీడియో తీస్తూ ఉంటే ఎంత బాగా కనిపిస్తూ ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. ఇక మా వారైతే తొందరగా వీడియో ఇంకా మనం మ్యూజియం కూడా వెళ్ళాలి అని అంటూ ఉన్నారనమాట. ఇక మేమైతే అక్కడంతా చూసేసి కిందకు వచ్చి ఇలా ఫోటోలు, వీడియో ఇలా తీసుకుంటున్నాం అన్నమాట.
చూడండి కింద నుంచి అయితే శివుని విగ్రహం ఎంత పెద్దగా కనిపిస్తుంది కదా, అక్కడ పై నుంచి తీసినప్పుడు మనకి చిన్నగా కనిపించింది. చూడండి మా పిల్లలు అయితే ఎంత హైట్ అయిపోయారో. 15 సంవత్సరాల కింద పిలుచుకొని వచ్చినప్పుడు చిన్న పిల్లలు ఉండరు అనమాట. ఇంకా మేమైతే అలా వీడియో తీసుకుంటూ ఇంకా మ్యూజియం కూడా టైం అవుతుంది వెళ్దామని చెప్పేసి ఇక ఫోటో దిగేసి ఇక మ్యూజియంకి అయితే వెళ్తూ ఉన్నాము. అలాగే గుడి ముందర కూడా కొన్ని ఫోటోలు వీడియో తీసుకుందామని గుడి ముందర కూడా గోపురం ముందర అలా దిగుతూ ఉన్నామన్నమాట. చూడండి గోపురం చాలా హైట్ అంటే హైట్ ఉంది. ఇక మా వారైతే ఇంకా అంటే ప్రొద్దున్నే వచ్చాం కదా, చలి వేస్తుందని చెప్పి టీ తాగుతా ఉన్నారనమాట. ఇంకా నువ్వు కూడా తాగని చెప్పారు. ఇక నేను కూడా ఒక గ్లాస్ తాగేసాను టీ. ఇక మ్యూజియం చూడాలంటే ఇలా పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మనకి శివుని విగ్రహం దగ్గరలోనే దిగొచ్చు. ఇక్కడ ఫోటో అయితే మనం వీడియో తీసుకోవాలన్నా ఫోటో తీసుకోవాలన్నా దగ్గరలో నుంచి తీసుకోవచ్చు. చూడండి దగ్గరలో ఎంత హైట్ కనిపిస్తూ ఉన్నాడు కదా శివుడు అయితే. ఇక్కడి నుంచి ఇక స్టెప్స్ ఉన్నాయి కదా, అలా వెళ్ళాలన్నమాట మ్యూజియంకి. ఇక మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మ్యూజియంలో అయితే చూడండి అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగా కట్టించారు. చూడండి మ్యూజియంలో అన్నీ ఎంత బాగా ఇలా అర్థం చేసుకోవాలి మనం. చూడండి ఇదిగో ఇలా ఉన్నాయన్నమాట. మురుడేశ్వర్కి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మ్యూజియం చూడాల్సి ఉండేదేనండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడైతే తపస్సు చేస్తూ అలాగా నారదుడు చూడండి అంతా ఇలా చాలా అంటే చాలా బాగుంది. చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా కట్టించారో కదా. చూడండి ఇక్కడ కూడా శివ పార్వతులు కూడా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే మా వారు తొందర కానీ చూడండి ఇక మనం ధర్మస్థలంకి వెళ్ళాలి, టైం అవుతుంది అంటున్నారనమాట. ఇక నేనైతే ఇంకా అలాగే తొందరగా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇక మా వారికి సర్లేండి అని చెప్పి అలాగే వీడియో తీసుకుంటూ ఇక మళ్ళీ ఎప్పుడో కదా వచ్చేది, ఇప్పుడు వచ్చిండేది మేము 15 సంవత్సరాల కింద వచ్చిండేది, ఇప్పుడు వచ్చినాము. అలాంటిది ఇంకా మళ్ళీ ఎప్పుడో వచ్చేది కదా అని వీడియో అయితే తీస్తూ ఉన్నాను. చూడండి అలాగే మీరందరూ కూడా చూసినట్లు ఉంటుందని. ఇక్కడైతే అదే శివలింగం ఇస్తారు కదా, మొటిక్కాయ వేసింటారు చూడు, అలా చూడండి ఇదిగో రావణాసురుడు మొటిక్కాయ వేస్తాడు కదా వినాయకునికి, అదంతా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, చూడాల్సిండేదే మ్యూజియము. ఇక మ్యూజియం లాస్ట్లో అన్నమాట. ఇంకా ఇక్కడ మేము కొన్ని ఫోటోలు అలా దిగాము. ఇక మొత్తానికి మ్యూజియం అయితే చూసేసి బయటకు వచ్చేసాము. మళ్ళీ ఒకసారి ఇక వచ్చే ముందర మళ్ళీ ఒకసారి ఫోటో అయితే దిగామన్నమాట. ఇది మేము ఫ్రేమ్ అయితే కట్టించామన్నమాట, ఒక ఫోటో దిగి అలా. ఆ తర్వాత ఈ గోపురంది కూడా ఫోటో దిగాము గుర్తుంటుందని. ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా ఇలా గోపురం ముందు ఒకటి శివుని ముందు ఒకటి దిగింటాం అనమాట. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, ఉంటుంది గుర్తున్నాయి. అలా దిగాము. ఇక్కడైతే సముద్రం దగ్గరకు వచ్చాము. వచ్చి ఇంకా మా పాప అయితే ఐస్ క్రీమ్ అడిగిందనమాట. ఇంకా ఐస్ క్రీమ్ నేను మా పాప అందరూ తింటూ ఇంకా అలా ఎంజాయ్ చేసాం కాసేపు. కొన్ని రీల్స్ తీసా మా పిల్లలు ఇలా అమ్మ డాడీ ఇలా రాండి మేము అలా పాటలు పెడతామని చెప్తే అలా వస్తూ ఉంటే కొన్ని రీల్స్ అయితే తీశారనమాట పిల్లలు. వీడియో అయితే ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.